శుక్రవారం లక్ష్మిని ఇలా ఆహ్వానం పలకండి చాలు, అదృష్టంతో పాటు వరాలు కురిపిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే శుక్రవారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు బాగా పెరుగుతుంది. కాబట్టి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థికంగా కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఫోటో ముందు ₹1 నాణ్యంను పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతిని ఇవ్వండి. అనంతరం ఈ నాణ్యాన్ని మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఈ రోజున కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి పూజలో గులాబీ పువ్వును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించడం ద్వారా సంపద దేవత అయిన లక్ష్మీ ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు. అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు. శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బును అమర్చుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సులభమవుతుంది. ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి. ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు. ప్రతి శుక్రవారం తులసి మొక్కకు పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి. తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల మీరు అనుకున్నది జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆవును పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతారు. శుక్రవారం రోజున నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ నాటాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా శుక్రవారం ఉత్తమమైన రోజు. శుక్రవారం కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్కు కొన్ని పచ్చి పాలను పోయాలి. దీంతో మీకు డబ్బు రాక వేగవంతం అవుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇల్లాలిని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా బహుమతి తీసుకురండి. లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకొచ్చి మీ భార్యకు ఇవ్వండి. ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శుక్రవారం రోజున ఎవరికీ డబ్బుకు ఇవ్వడం వంటివి చేయరాదు. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా చేయకండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని పొందడానికి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార వేయండి. ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు త్వరలో మీకు అందుతుంది. శుక్రవారం రోజున మాంసాహారం, మద్యం వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు.
చేయకూడదు. ఈరోజు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతి శుక్రవారం ఇలాగే అలవాటు చేసుకోవాలి. శుక్రవారం తెల్లటి దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజ చేసి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శుక్రవారం రోజున పంచదారను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ఎవరికైనా పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీన పడతాడు. అలాగే శుక్రుడు అసంతృప్తి చెందితే మీ ఆర్థిక పరిస్థితులు క్షీణించే అవకాశం ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా మీకు అదృష్టం మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో ఆనందం ప్రశాంతత ఉండాలనుకుంటే శుక్రవారం పేదలకు దానం చేయండి. దీంతో మీ ఇల్లు ఎప్పుడు సంపదతో నిండి ఉంటుంది. శుక్రవారం రోజున శ్రీ యంత్రాన్ని పూజించడం వలన మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వును సమర్పించాలి. ఇలా చేస్తే భక్తుల పట్ల లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది. శుక్రవారం రాత్రి దక్షిణవర్తి శంఖంలో నీరు నింపి మహావిష్ణువునకు జలాభిషేకం చేస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి.